అప్పన్న సన్నిధిలో 7 ప్రాణాలు పోవడానికి కారకులెవరో గుర్తించాలి, చేసిన పాపానికి తగిన శిక్ష వేయాలి అని కోరుకుంటున్నారేమో. అలాంటి ఆలోచనలు ఉంటే చంద్రబాబు గారు కట్టిన ఏదో ఒక గోడ కింద గొయ్యి తీసి పాతిపెట్టేయండి. తిరుపతిలో 8 మందిని తొక్కి చంపేస్తే ఏమైంది? విచారణ పేరుతో 4 నెలలు గడిచిపోయింది. ఇంతవరకు ఎవరిపైనైనా యాక్షన్ తీసుకున్నారా? లేదు. తిరుపతి అయినా సింహాచలమైనా బలైపోయేది భక్తులే. దీనికి కారకులను గుర్తించడం కానీ తగిన శిక్ష వేయడం కానీ జరగదు. అంతెందుకు, 2015 జూలై గోదావరి పుష్కరాల్లో 29 మందిని తొక్కి చంపారు. ఆఖరికేమైంది? భక్తులు వాళ్లకు వాళ్లే అత్యాశతో తొక్కుకొని చచ్చారని రిపోర్ట్ వచ్చింది. అసలు దోషి సేఫ్. ఇప్పుడు సింహాచలం ఘటనలో కూడా జరగబోయేది అదే. విచారిస్తారు. ఏ కాంట్రాక్టర్నో మేస్త్రినో బలి పశువును చేసేస్తారు. అవసరం అనుకుంటే సిమెంట్ రాళ్లు తయారు చేసినోడు వైఎస్ఆర్సీపీ, బస్తాలు మోసినోడు వైఎస్ఆర్సీపీ, దీని వెనుక జగన్ కుట్ర అని చంద్రజ్యోతిలో రాసేస్తారు. కేసు ఇంతటితో క్లోజ్. వీళ్ళకి మనస్సాక్షి లేదు. ఒకవైపు సింహాద్రి అప్పన్న సన్నిధిలో చిన్నపాటి వర్షానికి 4 రోజుల క్రితం కట్టిన గోడ కూలిపోయి 7 మంది సజీవ సమాధి అయితే, చంద్రబాబు గాని ఆయన తనయుడు లోకేష్ గాని సనాతన ధర్మాన్ని మూటగట్టి భుజాలపై పెట్టి మెట్లు కడిగే పవన్ కళ్యాణ్ గాని సంఘటనా స్థలానికి వచ్చారా? సహాయక చర్యలు ఎలా జరిగాయో పరిశీలించారా? గాయపడ్డ వారిని హాస్పిటల్కి వెళ్లి పరామర్శించారా? రోడ్డున పడ్డ కుటుంబాలను వారికి అండగా ఉంటామన్న భరోసా ఇచ్చారా? లేదు. ఎవ్వరి పనుల్లో వాళ్ళు బిజీ. వాళ్లకు తెలుసు, వాళ్ళ అంతరాత్మకు ఇంకా బాగా తెలుసు, పవిత్రమైన లడ్డూలకు జంతువుల కొవ్వు పూసి రాజకీయ ఆరోపణలు చేసిన పాపం ఈ రాష్ట్రానికి చుట్టుకుంది. ఆ రోజే అరిష్టం మొదలైంది. అందుకే పవిత్ర దినాల్లో ఈ మృత్యుఘోష. అందుకే వారు రారు, పరామర్శించరు, భరోసా ఇవ్వరు. అంతేకాదు, ఇంత పెద్ద దుర్ఘటనను చిన్నదిగా చేసేయాలి. అందరి దృష్టి అమరావతిలో జరిగే ప్రోగ్రాం పైనే ఉండాలి. కూటమి నేతలు ఎవరైనా ఆ సంఘటనా స్థలానికి వెళితే అటెన్షన్ అంతా అటువైపు వెళ్ళిపోతుంది. అందుకే చంద్రబాబు తెలివిగా సింహాచలం వైపు ఏ ఒక్క నాయకుడిని పంపలేదు. అందుకే విశాఖలో ఉన్న టీడీపీ నాయకులందరూ తలో దిక్కుకు పారిపోయారు. అసలు వీళ్లకు బాధ్యత ఉందా? వీళ్ళంతా బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధులేనా అన్న అనుమానం కలుగుతోంది. కావాలంటే ఈ 10 పాయింట్లు చూడండి, మీకే అర్థమవుతుంది. పాయింట్ నెంబర్ 1, 7 మరణించారని తెలిసిన అమరావతి ప్రోగ్రాంకి జనాలను తోలే పనిలో సీఎం బిజీగా ఉండటం ఏంటి సార్? కాస్తైనా బాధ్యత ఉండక్కర్లే? పాయింట్ నెంబర్ 2, అప్పన్న సన్నిధిలో 7 చనిపోతే పార్టీ ప్రోగ్రాముల్లో పెళ్లిళ్లలో డీసీఎం ఎంజాయ్ చేయడం ఏంటి సార్? కాస్తైనా బాధ్యత ఉండక్కర్లే? పాయింట్ నెంబర్ 3, నాసిరకం గోడలు కట్టి 7 ప్రాణాలు తీసేసి మాకేంటి సంబంధం అన్నట్లుగా లోకేష్ పెళ్లిళ్లకు వెళ్లడం ఏంటి సార్? కాస్తైనా బాధ్యత ఉండక్కర్లే? పాయింట్ నెంబర్ 4, అప్పన్న సన్నిధిలో అమాయకులు బలైపోతే కనికరం లేకుండా ఎంపీ భరత్ ఢిల్లీకి పారిపోవడం ఏంటి సార్? కాస్తైనా బాధ్యత ఉండక్కర్లే? పాయింట్ నెంబర్ 5, ఘటన జరిగాక బాధితులను పరామర్శించడానికి కూడా రాకుండా పల్లా శ్రీనివాసరావు పారిపోవడం ఏంటి సార్? కాస్తైనా బాధ్యత ఉండక్కర్లే? పాయింట్ నెంబర్ 6, అప్పన్న సన్నిధిలో ప్రమాదం జరిగితే దేవాదాయ శాఖ మంత్రి నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి సార్? కాస్తైనా బాధ్యత ఉండక్కర్లే? క్వశ్చన్ నెంబర్ 7, ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ కనీసం బాధితులను పరామర్శించకుండా తప్పించుకోవడం ఏంటి సార్? కాస్తైనా బాధ్యత ఉండక్కర్లే? పాయింట్ నెంబర్ 8, 7 ప్రాణాలు పోయి ఆ కుటుంబాలు రోడ్డున పడితే పరామర్శించడానికి ఒక్కరూ రాకపోవడం ఏంటి సార్? కాస్తైనా బాధ్యత ఉండక్కర్లే? పాయింట్ నెంబర్ 9, ఎంక్వైరీ చేస్తున్నామంటూ ఏ కాంట్రాక్టర్ పైనో మేస్త్రి పైనో తప్పుల్ని తోసేసి తప్పించుకోవాలనుకోవడం ఏంటి సార్? కాస్తైనా బాధ్యత ఉండక్కర్లే? పాయింట్ నెంబర్ 10, విశాఖ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అడ్డదారి గెలుపుపై ఉన్న శ్రద్ధ భక్తుల భద్రతపై లేకపోవడం ఏంటి సార్? కాస్తైనా బాధ్యత ఉండక్కర్లే? ప్రజల నుంచి, భక్తుల నుంచి వినిపిస్తున్నటువంటి మాటలు ఇవి. ఒక విషయం మీకు చెప్పాలి. వెంటనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరు అక్కడికి వెళ్ళలేదు. ఎవరిని వెళ్ళకండి అని ఏమైనా వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయేమో. టీడీపీ నాయకులు కూడా ఎవ్వరూ వెళ్ళట్లేదు. పాపం అనిత గారు మాత్రమే అక్కడక్కడ కనిపించారు. మనం చూసాం, ఆ దృశ్యాలను చూసాం. ఇప్పుడు ఒక ఎంక్వైరీ కమిటీని వేశారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒక ఎంక్వైరీ కమిటీని వేశారు. సింహాచలంపై జరిగిన ప్రమాదాన్ని విచారణ పేరుతో కాంట్రాక్టర్ పైనో, కింది స్థాయి ఉద్యోగులనో, ఆఖరికి అవసరం అనుకుంటే ఒక మేస్త్రినో బలి పశువును చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా? తిరుపతిలో జనవరి 8న తొక్కిసలాట జరిగి 8 మంది చనిపోతే
ఇప్పటి వరకు ఈ క్షణం వరకు ఆ దర్యాప్తు ఏమైపోయిందో, ఆ విచారణ ఏమైపోయిందో ఎవరికీ తెలియదు. అంటే ప్రజలు మర్చిపోవాలి. ప్రజలకు మతిమరుపు ఉంది అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా గుర్తించారు. ప్రజలకు అల్జీమర్స్ ఉందన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు కాబట్టే దాన్ని అలా 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 నెమ్మదిగా సాగదీస్తూ ఈ రోజు వరకు కూడా ఎవరు దోషులు, తిరుపతి ఘటనలో ఏం జరిగిందో ఎవరు దోషులు అనేది ఎవరైనా తేల్చారా? లేదు. కానీ ఇమీడియట్గా ఇప్పటికిప్పుడు ఎప్పుడూ లేని విధంగా వెంటనే ఒక కమిటీని వేసేసి సింహాచలం వెళ్ళమని బహిరంగ విచారణ తిరుపతిలో ఎందుకు జరపలేదు? తిరుపతిలో ఇప్పటి వరకు దోషులకు ఎందుకు శిక్ష పడలేదు? ఎవరిపైనా ఎటువంటి కఠినమైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఇక్కడ మాత్రం వెంటనే ఒక కమిటీని వేసేసి వెంటనే సింహాచలానికి పంపించేసి బహిరంగ విచారణ జరపండి అని చెప్తే మంత్రులు, కూటమి ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి అధికారులను విడిచిపెట్టి కింది స్థాయి అధికారులు కాంట్రాక్టర్ను బలిపశువులు చేసే ప్రయత్నం జరుగుతోందా అన్న అనుమానం కలుగుతోంది. దీనికి మంచి ఎవిడెన్స్ ఒకటి చూపిస్తా ఇప్పుడు మీకు. అసలు ఏం జరిగింది? జస్ట్ 10 అడుగుల ఎత్తు, 70 అడుగుల పొడవు. 10 అడుగుల ఎత్తు, 70 అడుగుల పొడవు. ఎన్ని కోట్లు మింగేశారనే విషయాన్ని పక్కన పెడదాం. ఎందుకంటే అది ప్రాణాల కంటే విలువైందేం కాదు. 7 ప్రాణాలు పోయాయి. 700 కోట్లు మింగినా దీని పేరుతో అది పక్కన పెట్టేద్దాం. 70 కోట్లు మింగినా పక్కన పెడదాం. ఎంతైనా సరే తిరిగిపోనివ్వండి. కానీ ప్రాణాలు పోయాయి కదా. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ ఏమంటున్నారు తెలుసా? బహిరంగ విచారణ ఒకటి స్టార్ట్ చేశారు. అప్పుడే మీరు తిరుపతిలో దోషులు పట్టుకోలేదు ఇప్పటి వరకు, ఎందుకు ఈ డ్రామాలు? ఇప్పుడు ఒక్కసారి ఆ కాంట్రాక్టర్ ఏమంటున్నారు వింటే ఈ రాష్ట్రం మొత్తం ఆశ్చర్యపోతుంది. ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి సార్. వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి చూసారు? అంటే స్టార్టింగ్ రోజు ఏం లేరు కానీ సార్, మిగతా రెగ్యులర్ గా ఉంటారు సార్. 5-6 రోజులు చేశారంటున్నారు కదా. మొత్తం ఎన్ని రోజులు చేశారు? మిగతా ఒక 4 days లో. 4 days లో ఏ ఇంజనీర్ ఉన్నారు ఇక్కడ సైట్? స్టార్టింగ్ రోజు ఏం లేదు సార్, నెక్స్ట్ ఏం ఉన్నారు 4 days. అంటే అప్పుడు స్టార్ట్ అవ్వలేదు 4 days లో. పని జరిగేటప్పుడు నువ్వు లేవు అంటే విజయవాడ క్యాంపు ఎవరున్నారు? ఏ ఇంజనీర్ ఉన్నారు? ఈ సార్ ఉన్నారు సార్. స్టార్టింగ్ చేసిన ఆయన లేడని లేదు సార్. ఇంటి మనం చెప్పలేం కానీ స్టార్టింగ్ రోజు లేరు సార్. వర్క్ జరుగుతున్నప్పుడు ఈయన వచ్చారు. డిఈ గారు కూడా రెగ్యులర్గా వచ్చి వస్తున్నాను సార్. దాని టైంలో మధ్యలో ఎప్పుడు ఈ గారు వచ్చి చూసి వెళ్ళారు సార్. అంటే స్టార్టింగ్ రోజు అయితే మటు వీళ్ళిద్దరు లేరు సార్. ఆ వాళ్ళకి ఎడుతుడు ఉన్నారు, నీ వాళ్ళకి ఎడుతుడు. స్టార్టింగ్ రోజు ఇద్దరు లేరు సార్. నెక్స్ట్ రోజుకి వచ్చారు సార్. పర్యవేక్షణ జరిగింది మామూలుగా రెగ్యులర్గా ఎలాగా జరిగింది. ఈ ఒక రోజు చేయండి అని అందరూ కూడా చెప్తే నేను చేయను సార్, ఆర్టీసీ రిటర్న్ వాళ్ళు వస్తుంది కదా అప్పుడే చేద్దాం, వేస్ట్ కదా అంటే లేదు టెంపరీ కదా చేయండి చేసి. ఈ వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి చూసారు? అంటే స్టార్టింగ్ రోజు ఏం లేరు కానీ సార్, మిగతా రెగ్యులర్ గా ఉంటారు సార్. 5-6 రోజులు చేశారంటున్నారు కదా. మొత్తం ఎన్ని రోజులు చేశారు? మిగతా ఒక 4 days లో. 4 days బలవంతంగా అతనితో పనులు చేయించారు. 16వ తేదీన పనులు జరుగుతూ ఉన్నటువంటి దృశ్యాలు నిన్న మీకు చూపించాను. ఆ ఫొటోస్ ఉంటే మళ్ళీ ఒకసారి వేయండి. 16వ తేదీన జరుగుతున్నాయి. 16వ తేదీ నుంచి మనం 30వ తేదీకి అయిపోయింది. దానికంటే 4 రోజులు ముందే క్లోజ్ చేసుకున్నారు. మీకు ఒక విషయం, ఆసక్తికరమైన ఇంకొక విషయాన్ని చెప్పాలి. ఇదే 28వ తారీఖున, ఏప్రిల్ 28న అక్రమ మార్గంలో విశాఖ మేయర్పేటను దక్కించుకోవడానికి 1 నెలకు పైగా 1.5 నెలలు 2 నెలల నుంచి వాళ్ళు చేసిన ప్రయత్నాలు, దానిపై పెట్టినటువంటి ఫోకస్, ఎన్ని అడ్డదారులుంటే అన్నీ తొక్కారు. ఒక్క దారి లేకపోయారు భక్తులకి దైవ దర్శనానికి. వీళ్ళు తొక్కాల్సిన అడ్డదారులన్నీ తొక్కారు. వాళ్ళకి బలం లేకపోయినా ఏదో ఒక రకంగా గెలవాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆఖరికి విజయం సాధించారు. ఎప్పుడు? 28వ తారీఖున. ప్రమాదం ఎప్పుడు జరిగింది? 30వ తారీఖున. కేవలం 2 రోజుల వ్యవధిలో మీరు దానిపైన పెట్టిన శ్రద్ధలో పావల 25%, ఒక పావల లేదా ఒక 10 పైసలు 10% మీరు కానీ ఈ అంశం పైన పెట్టుంటే భక్తుల భద్రత పైన ఈరోజు 7 ప్రాణాలు పోయేది కాదు. ఆ కుటుంబాలు రోడ్డున పాడేవి కావు. పోనీ ఇంత జరిగిన తరువాత ముఖ్యమంత్రి వచ్చారా? రాలేదు. లోకేష్ గారు వచ్చారా? రాలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారా? రాలేదు. వీళ్ళంతా ఎక్కడున్నారో తెలుసా మీకు? తర్వాత క్లియర్గా నేను చూపిస్తాను. ఎందుకంటే దృశ్యాలతో సహా చూసినప్పుడే ఆసక్తి ఉంటుంది. తర్వాత చూపిస్తాను. అది ఆ గోడ కడుతున్నటువంటి 16వ తేదీ. ఒకసారి ఆ దృశ్యాలు కూడా చూపించండి. ఇది 16వ తారీఖున నాసిరకం పనులు మొదలయ్యాయి. గోడ కూలిపోయినప్పుడు ఉన్నటువంటి దృశ్యాలు, ఆ నాసిరకం దృశ్యాలను కూడా ఒక్కసారి చూపించండి. అసలు సమయం లేదని కాంట్రాక్టర్, అక్కడ గోడ కట్టినటువంటి కాంట్రాక్టర్ లక్ష్మణరావు చెప్తున్నాడు. అయ్యా ఇలా కడితే కూలిపోతుందని. అక్కడ యాక్చువల్లీ కట్టాల్సింది ఏంటి?
ఒక రిటైనింగ్ వాల్ కట్టాలి, శాశ్వతంగా ఉండాలి. దానికంటే ముందున్న దాన్ని తీసేసి ఆ రిటైనింగ్ వాల్ కొత్తది కట్టేలోపు ఒక తాత్కాలికం, ఇప్పుడు అమరావతిలో ఎలా కట్టారు, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ. చిన్నపాటి వర్షానికి ఏమైంది అది మనం చూసాం. అది ఎన్ని వందల కోట్లు, దాదాపు 1200 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి కట్టారు. 1000 కోట్లు అనుకోండి, పార్లమెంటు కంటే ఎక్కువ ఖర్చు పెట్టి దాన్ని కట్టారు. ఏమైంది, చిన్నపాటి వర్షం వస్తే నీళ్ళన్నీ కూడా చిన్న చిన్న పాత్రల్లో పట్టి బయట పోసుకోవాల్సిన దుస్థితి. అది చూడండి, ఫ్లై యాష్తో కట్టారు. ఎక్కడ సార్ సిమెంటు, ఎక్కడ సార్ స్టీలు? ఒక రిటైనింగ్ వాల్ స్థానంలో కడుతున్నటువంటి వాల్, భక్తుల పరిరక్షణ కోసం కడుతున్నటువంటి వాల్, అక్కడ పై స్థాయి నుంచి ఎత్తు నుంచి పై నుంచి వర్షపు నీరు వస్తే కింది వరకు వస్తే అడ్డుకోవడానికి ఈ రిటైనింగ్ వాల్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు కట్టిన రిటైనింగ్ వాల్ కూలిపోయి, అంటే రిటైనింగ్ వాల్ ప్లేస్లో తాత్కాలిక గోడ కట్టారులేండి, కోట్లు మింగేసి. తాత్కాలిక గోడ కూలిపోయి 7 చనిపోయారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో రిటైనింగ్ వాల్ కట్టారు. వేల కుటుంబాలు గుండెలపై చెయ్యి వేసుకొని అంత పెద్ద వరద ఉధృతిలో కూడా హాయిగా బ్రతుకు మీద నమ్మకంతో జీవించాయి. అది ఎంత పెద్ద వరద వచ్చిందో తెలుసు కదా. కేవలం చంద్రబాబు నాయుడు గారి కరకట్ట నివాసం మునగకూడదు, మన రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్ మునగకూడదు, వాటికి ఇబ్బంది రాకూడదు అదని బుడమేరు గేట్లెత్తేసి విజయవాడలో 4 లక్షల మందిని ముంచేసిన, వరదలో బురదలో ముంచేసిన జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ఒక రిటైనింగ్ వాల్ అనేది కొన్ని వేల కుటుంబాలను రక్షించింది. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగలేదు, ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా కలగలేదు. మిమ్మల్ని ఒక రిటైనింగ్ వాల్ కట్టమంటే తాత్కాలిక గోడ కడతామని ఆ తాత్కాలిక గోడను ఫ్లై యాష్తో చేసినటువంటి సిమెంటు బ్రిక్స్ తీసుకొచ్చి అలా చేత్తో నలిపితే రాలిపోతుంది. చూడండి, చేత్తో నలిపితే రాలిపోతుంది. దీనికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, మళ్ళీ చెప్తున్నా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారనికి సంబంధించి, కాంట్రాక్ట్కి సంబంధించి పేపర్లు ఉన్నాయి, కానీ వాటిని చూపించాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ పెట్టిన డబ్బు ఆ ప్రాణాల కంటే విలువైందని నేను అనుకోవట్లేదు. ఇంత నాసిరకం పనులు చేశారు. ఇప్పుడు అమరావతిని కడతామంటున్నారు. కట్టండి, 6 ఏళ్ళు అయింది ఇప్పటికి అమరావతి కడతామని. మొదటి 5 సంవత్సరాలు, ఇప్పుడు 10 నెలలు, దాదాపు 6 సంవత్సరాలు. కానీ ఎలా కడతారు, ఈ రకంగానే కడతారా అనే అనుమానం ఈరోజు సోషల్ మీడియా మొత్తం కూడా హోరెత్తిపోతోంది. ఒక చిన్న గోడ గట్టలేని ఈ ప్రభుత్వం అమరావతిలో ఐకానిక్ బిల్డింగ్లు కడుతుందట అని సోషల్ మీడియా మొత్తం కూడా హోరెత్తిపోతోంది. ఏం సమాధానం చెప్తారు? 5 మంత్రుల కమిటీ వచ్చి అలా పరిశీలన జరిపి విఐపీలు చక్కగా దర్శనం చేసుకోగలరా? ఈ సామాన్య భక్తులు, ఈ అలగా జనం అడ్డుగా ఉంటారా? మనలాంటి విఐపీలకు అడ్డు లేకుండా అలగా జనాన్ని తీసుకెళ్లి గోడ కింద దోసేద్దామా? తోసి వాళ్ళు ప్రాణాలు తీసినా మనం మాత్రం దర్శనాలు చేసుకుందామా? 5 మంత్రుల కమిటీ వచ్చి ఏం పరిశీలించినట్టు? అనిత గారేమో ముందేం చెప్పారు, అద్భుతంగా పరిశీలన జరిపాము, ఇది ఒక చరిత్రలో నిలిచిపోతుంది అన్నారు. తర్వాత అడిగితే ఉన్నారు, సిమెంట్తో కట్టారో స్టీల్తో కట్టారో పిల్లరేసి కట్టారో నాకెలా తెలుస్తుంది అన్నారు. మరి ఏం పరిశీలన జరిపినట్టు? ఏం పరిశీలన జరిపారు? ఏం భద్రతా చర్యలు తీసుకున్నారు? చందనోత్సవం జరుగుతూ ఉంటే పవిత్రమైనటువంటి దినాల్లో అక్కడ భక్తులు లక్షలాదిగా వస్తారని తెలుసు. ప్రతిసారి చందనోత్సవం జరుగుతున్నప్పుడు వర్షం పడుతుందని తెలుసు. ఇలా తాత్కాలిక గోడలు కట్టి ప్రాణాలు తీసి ఈరోజు ఒక్క కుటుంబాన్ని కూడా మీరు పరామర్శించలేదంటే మనసు ఉందా? అసలు ఇంకొక పాయింట్, అసలు ఎందుకు ఈ పవిత్ర దినాల్లోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి? వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైన దినం. వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. ఆ వైకుంఠ ద్వారాల ద్వారా శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుంటే వైకుంఠానికి వెళ్ళినంత పుణ్యం వస్తుందని భావిస్తారు. ఆ రోజు అలాగే తొక్కి చంపారు. ఇప్పుడు చందనోత్సవం, సింహాద్రి అప్పన్నకి అత్యంత పవిత్రమైనటువంటి ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భం. ఇలాంటి పవిత్రమైనటువంటి దినాల్లోనే ఇలాంటి మృత్యుఘోష ఎందుకు జరుగుతోంది? ఈ అరిష్టానికి కారణం ఏంటి? ఈ లడ్డూలకి జంతువుల కొవ్వు పూసి ఆరోపణలు, రాజకీయ ఆరోపణలు చేసి లేనిపోని సనాతన ధర్మాన్ని, ఉత్తుత్తి సనాతన ధర్మాన్ని మూటగట్టి భుజానేసుకొని మెట్లు కడిగిన పాపమేనా ఇదంతా? నా అనుమానం. ఈరోజు చాలామంది హైందవ మతాన్ని క్రమశిక్షణతో ఆచరించే వాళ్ళకు వస్తున్నటువంటి అనుమానాలు.
ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, కరణం ధర్మశ్రీ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, అలాగే రేగడి లక్ష్మణరావు గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు. ప్రసాద్ గారు, నిన్న ఘటన జరిగింది, ఏదో కమిటీ వేశారంట, బహిరంగ విచారణ జరుపుతారంట, ఇమీడియట్గా నాకు నివేదిక కావాలని సీఎం గారు అడుగుతున్నారు. వాళ్ళు కూడా వెంటనే గ్రౌండ్లోకి వెళ్ళిపోయి అప్పటికప్పుడు విచారణ కూడా మొదలుపెట్టేశారు. ఇక్కడ వస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఎవరో ఒకరిని బలిపశువును చేసేటటువంటి ప్రక్రియ మొదలైపోయిందా? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానెల్లోని పెద్దలకి మీకు నమస్తే అండి, అలాగే మా గురుగారు ధర్మశ్రీ గారికి ప్రత్యేక నమస్కారాలు. ఎందుకంటే అక్కడ విశాఖవాసి అన్నిత్యం అప్పన్న కొలిచేతను ఈరోజు ఇంత కష్టాన్ని ఆయన దిగమంగా ఉంటున్నందుకైతే ఆయనకి ఆయనే సాటిని చెప్పాలి. ఎందుకంటే నిరంతరం అక్కడ జరుగుతున్న దరిద్రాలకి మీరు ఒకసారి గమనిస్తే, మీరు దీన్ని అరిష్టం అని మీరే చెప్పారు ఇందట్లా. ఎవడో ఒక ఐరన్ లెగ్ గడు ఉన్నాడు, వాడి దరిద్రం అని కంటిన్యూస్గా ఈ దరిద్రాలు ఒకదాని తర్వాత సంతరించుకుంటాయి. తర్వాత మీరు వాళ్ళు ఎలా పనిచేస్తారంటే లేని దానికి విపరీతమైన బాధ్యతలు కొడతారు. అంటే దానికి ఫైల్ కాలిపోయటానగానే డీజీపీ గారికి ఫ్లైట్ ఇచ్చి పంపించేస్తారు. లడ్డు ఏదైనా అయింది అనగానే వీళ్ళ ప్రకారం డిజైన్ ప్రోగ్రామ్ ఉందనుకోండి, వాళ్ళందరి దగ్గర నుంచి ప్రో యాక్షన్స్ ఎట్లా ఉంటాయంటే, పవన్ కళ్యాణ్ గారు ఇంకా వెనక ముందు ఆడకుండా కూడా మెట్లు గడిగేస్తారు కింద నుంచి పైకి. ఇది ఉదాహరణకి ఎప్పుడైతే స్టాంపేడ్ జరిగిందో తిరుపతిలో, అక్కడ సీరియస్ ఆఫ్ యాక్షన్స్ చూడండి. ఫస్ట్ స్టాంపేడ్ జరిగి చనిపోయినప్పుడు వాళ్ళు సారీ చెప్తామంటే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఆయన డెసిషన్ని లోకేష్ గారు, చచ్చిపోయినట్టుకి సారీ చెప్తే ప్రాణాలు వస్తాయని అహంకారపూరిత మాటలు బిఆర్ నాయుడు. ఇవన్నీ కాకుండా సమస్య పోవడానికి మామ అనిపించి సారీ. యాక్షన్ ఎవరి మీద తీసుకున్నారు? మీరు ఇందాక నుంచి యాక్షన్ అంటున్నారు. ఆ గోశాల పరిరక్షకురాలకి యాక్షన్ తీసుకుంటే దీని ఉపద్రవం గోశాల మీద పడి 200 ఆవులు పైసలకి చచ్చిపోయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు వీళ్ళు, ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిందా అని ఒక సామెత ఉంటుంది. అలాగా వీళ్ళ మొహానికి ఒక రిటైనింగ్ వాళ్ళు కట్టలేరు. గతంలో మీరు 1000 కోట్లు తగలబెట్టి కట్టిన సచివాలయాలు అని ఇంత చిల్లులు పడిపోయి నీళ్ళ దారులు, వీళ్ళు ఐకానిక్ టవర్స్ కడతారంటే మీరు నమ్మండి. మీకు కాదు, అమాయకంగా నరేంద్ర మోడీ నమ్ముతాడు. మీకు ఎందుకంటే చెంబు నీళ్లు మట్టి పోసి, ఎందుకంటే క్యూరింగ్ కరెక్ట్గా చేయండి, నీళ్ళు తెచ్చిపోస్తున్నాడు మట్టి. ఇందాక మీరు ఇంకోటి చూడండి, చంద్రబాబు నాయుడు గారి ప్రవచనాల్లో ఇల్లులు కట్టి ఏమైనా కూలిస్తే మట్టి వేరుగాను ఇసుక వేరుగాను సిమెంట్ వేరుగా తీసుకుని మళ్ళీ రీయూజ్ చేయొచ్చు అని మాట్లాడారు. మీరు అది గమనిస్తే వీళ్ళు కట్టిన దిక్కుమాల గోడలో దేనికి సామాన్లు తీసుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అన్ని తీసుకెళ్ళిపోవచ్చు. అదే కదా మరి మట్టి చూపిస్తుంది కదా మీ వాడు ఇలాగా పిసికి. అది చూసారా, మట్టి ఉపయోగపడుతుందని కూడా చెప్తారు వాళ్ళు. అసలు మీకు తెలియపోతే తిరుపతిలో రీటైనింగ్ వాళ్ళు ఒకటి కడతారు, ఏది లేయర్స్. ఈ సిమెంట్ బ్రిక్కులతో రీటైనింగ్ వాళ్ళు కట్టారంటే వీళ్ళు ఎంత బుర్ర తక్కువ సన్నాసులో ఆలోచించుకోండి. మీరు వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే, ఫస్ట్ ఇలా మైకేవ్ గారు అనితమ్మ గారు ఉంటారు, హోం మంత్రి ఆవిడ. అంటే రాష్ట్రం అంతా ఒక హోము, ఒక తల్లి రూపంలో కాపాడుతుంది అనుకుంటే ఆబ్వియస్మే ఇటు పడితే జగన్మోహన్ రెడ్డి గారు పాత కాంట్రాక్టర్. పోనా మాటకి అందం లక్ష్మణరావు ఈయన ఆ పచ్చలోడైతే మార్చాడు, బ్రహ్మాండంగా రాసేసాడు. ఇవాళ నిజంగా అదేమంటారు, రుషికొండ భవనం కట్టుడు ఈ కాంట్రాక్టర్ అయితే ఎంత గట్టికి కట్టాడు చూడండి. మీ మొహానికి కమిషన్లు కక్కుర్తి పడితే దౌర్భాగ్యం కన్స్ట్రక్షన్ ఎలా ఉంది ఆడుతుందో చూడమనండి. అదే విశాఖలోనే కదా, అదే కదా, ఇదే రుషికొండలో కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు, అదే ఏడుసారు కదా. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వస్తే పని ఎలా ఏడుస్తుందో చూడమనండి. ఆగమేఘాల మీద 4 రోజులను 10 మీటర్ల పొడుగు, 60 అడుగుల వెడల్పు, 10 అడుగులు ఎత్తంట, 70 అడుగుల పొడవంట. అంటే ల్యాండ్ స్లైడింగ్స్ ఎట్లా అవుతాయో, హిల్ ఏరియాస్లో ఏ కన్స్ట్రక్షన్ చేయాలో బేసిక్స్ అండి. ఎవరో కదా లలిత జ్యువెలర్స్ ఆయన పాపం నానా తెప్పలు పడి 2 నెలలు బట్టి అక్షయ తృతీయ అని పాపం అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు, రిమైండర్లు అవి. అరే అక్షయ తృతీయ అప్పన్నోత్సవాలు బ్రహ్మోత్సవాల కన్నా ధీటుగా జరుగుతుంది. ఎందుకంటే ఒకే ఒక్కరోజు స్వామివారు ఫుల్ బడ్జెట్ దర్శనం ఇస్తారు. అలాంటి దగ్గర వీళ్ళు తండోపతండాలుగా తరలి వచ్చే దగ్గర వీళ్ళ బాధ్యత రాహిత్యం 3 విషయాలు చెప్పాలి. గౌరవ అశోక్ గజపతిరాజు గారు మానస ట్రస్ట్ అధినేత, ధర్మకర్త. ఇంతమంది అక్కడ నిస్సహాయంగా పడి చచ్చిపోయి ఉంటే పూజ అయిపోగానే కింద దిగి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయాడైనా కనీసం డజంట్ ఈవెన్ బాదర్ టు సే. ధర్మకర్త కదా, అదే చెప్తున్నాను సార్. ధర్మం లేదా మనసులో కూడా? ధర్మం లేదా అంటే ధర్మం వీళ్ళకి ఉండదు దానికి. తర్వాత ఎగేసుకుని పొగేసుకుని కింద నుంచి పైకి, పై నుంచి కిందకి మెట్లు కడిగి అతను కనీస బాధ్యత ఎక్కడైనా ఉందండి? ఆ ట్వీట్ చూసారా? నిజంగా చెప్తున్నా, కడుపు కన్నం తిన్నవాడు. ఎందుకంటే రాగద్వేషాలకు అతీతంగా అండ్ దాని రాజ్యాంగానికి బద్దులై అని ప్రమాణ స్వీకారం చేసే వాళ్ళ దగ్గర వీళ్ళ జన సైనికులు మాత్రమే చచ్చిపోతే కండోలెన్స్ ఇస్తారు. వాట్ అబౌట్ రిమైనింగ్ 5 lives? అంటే మీరు ఒక్కసారి చూపించండి. మీకు మాట చెప్పనా, ప్రాంతీయ పార్టీకి ఉప ప్రాంతీయ పార్టీగా ఆవిష్కరించి మీరు లేకపోతే మాకు బతుకులేదు అనుకున్న వాళ్ళు వాళ్ళ కోసం ఏం బతుకుతున్నారు. దీనే స్వార్థ ప్రయోజనాలు అంటారు. అంటే వీళ్ళకి రాజ్యాంగం, వీళ్ళు చెప్పిన ప్రమాణం, రాగద్వేషాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా అన్న దగ్గర నా వాళ్ళని నేను మాత్రమే పరిరక్షించుకుంటానన్న స్వార్థంతో ఒక పార్టీ అది. ఇక్కడ నాకు ఏం రాసి, సింహాచలం దుర్ఘటనలో జన సైనికుల మృతి బాధాకరం, మిగిలిన వాళ్ళ మృతి సంతోషకరమా?
వాళ్ళ మృతి మాత్రమే బాధాకరం. అదే చెప్తున్నా, 7 చనిపోయినప్పుడు ఆ 5 సంతోషకరమా? కాదు, 7 మృతికి సంతాపం వహిస్తూ ఇలా కూడా ఉంటుంది ఒక రాజకీయ పార్టీ, సనాతన ధర్మం తరాలకి తెలిసి ఏడిస్తే కదా, మీరు అన్నట్టు ఒకటి తెలిసి ఏడిస్తే ఏదైనా చెప్పొచ్చు. బేసిక్స్గా ఒక టాస్క్ మేనేజర్ లాగా ఒక ఎప్పుడైతే బాబు ఆ లడ్డూలో మన పథకం ప్రకారం ఎలాగైతే ఉన్న దగ్గర అన్న దగ్గర సనాతన ధర్మం జ్ఞాపకం వస్తుంది. ఇక్కడ నిజమైన చావులు ఉన్నప్పుడు ఉక్కిరి బిక్కిరైపోయి జగన్మోహన్ రెడ్డి రాగానే భయం పడుతూ ఏం మాడుతున్నారో ఏం చేస్తున్నారో ఒకసారి చూసుకోమనండి. ఒకసారి మీరు ఇంకోటి గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి వీళ్ళు సమయం వెచ్చించారే నిన్న, ఆ సమయాన్ని బాధితుల కోసం వెచ్చించుంటే కాస్తైనా ఊరట దక్కేది. అది ప్రోగ్రామ్ డిజైన్ ప్రోగ్రామ్ లేదు. వీళ్ళకి అక్కడికక్కడ ఆస్కవిత్వం చెప్పే దగ్గరకు వచ్చే మాటలకి ఏంటంటే వీళ్ళకి పెళ్లిళ్ళు పేరెంటాల మీద ఉన్న శ్రద్ధ జనం మీద లేదు. ఇవన్నీ ఒక ఎత్తి అయితే సార్, ఉత్సవ విగ్రహంలో ఉన్న ఆ దేవాదాయ శాఖ మంత్రి ఎక్కడ ఉన్నారు సార్? సైడ్ బాబు జోకుని నల్ల రంగేసి కూర్చుని ఉంటాడు కదా ఎప్పుడు. అవును, అసలు నాకు తెలియకడుతున్న 5 మంత్రుల కమిటీ అని ఉద్ధరించడానికి పవన్ కళ్యాణ్ గారు మెచ్చి మేకతోలు వేస్తున్నారు కదా, అంత మా చెడ్డ బ్రహ్మాండంగా పనిచేస్తుంటే ఇష్టమైతే ఇంగుతో సమానం. యువతల పక్క నిన్న హోంమంత్రి గారు చేకత కాకపోతే చెప్పండి నేను టేక్ ఓవర్ చేస్తానన్న మాట్లాడిన మాట ఇవాళ హోంమంత్రి గారు మా చెడ్డ బ్రహ్మాండంగా చేస్తే ఈ దౌర్భాగ్యం ఎందుకు ఏర్పడింది? ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రికి బాధ్యత ఏంటంటే లడ్డూలు కల్తీలో ఏడున్నాడు, ఎక్కడ పక్కెళ్ళి ఆడుకుంటుండే. ఈ తర్వాత తిరుపతి స్టాంప్ అయ్యేటప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇవాళ ఈ దేవదేవుడి దగ్గర జరిగిన ఈ దౌర్భాగ్యానికి ఎక్కడ నెల్లూరు నుంచి ప్రెస్ మీట్ పెడతారా? ఇదేనా రాజకీయం? దీనికోసమైనా మీకు పదవులు, దీనికోసమైనా ఈ ఆర్భాటాలు? ఇదొక ఎత్తి అయితే ఇక్కడ మీకు అల్జీమర్స్ అన్నారు. ఇది ఎక్కడి నుంచి అంటే ఆ రామ్మూర్తి నాయుడు గారు ఉన్నారు చూడండి, వాళ్ళ బ్రదరు, ఆ అల్జీమర్స్తో అలవాటు పడిన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు కూడా అదే అందరికీ ఉందనుకున్న భ్రమంలో ఉంటూ ఆ రోజు మీరు ప్రవచనాలు జ్ఞాపకున్నారు, స్టాంపేడ్లో పుష్కరాలప్పుడు చచ్చిపోయిన 23 మంది ప్రాణాలకి ఏం చెప్పారండి? వాళ్ళగా చచ్చిపోతారు. ఇవాళ మీడియా కారణము మంచి టైంలో వెళ్ళండి అని చెప్పింది మీడియా. దాన్ని చూసుకొని వాళ్ళు వచ్చి ఒకేసారి అందరూ స్నానాలు చేయను వాళ్ళు తొక్కుని చచ్చారు. సంబంధం ఏం లేదు. బోయపాటి సరదా మీలాటోళ్ళకు ఉండొచ్చు. ఎందుకంటే ఆ షూటింగ్ కార్యక్రమాలు ఎక్కడి నుంచి ప్రైమరీగా చేయవలసిన స్నానం బదులు ఇంకోదారి చేసిన వల్ల వచ్చిన దౌర్భాగ్యం. జనం అంతా గుమ్మి కూడా కనిపించాలి వాళ్ళకి. తిరుపతిలో ఎప్పుడైతే జరిగిందో బాధ్యతారాహిత్యమైన చర్యలు 2 తీసుకోవడం వల్ల, ఎందుకంటే కొండమీద టికెట్లు అమ్ముతానన్నది కాకుండా కింద అమ్ముతానన్న సొంత పెత్తనం వెలగబెట్టిన బీఆర్ నాయుడు దరిద్రానికి అండ్ ప్రాణాలు పోయిన అభంశుభం తెలియని 6 ప్రాణాలకి బాధ్యత వహిస్తున్న ఆవిడని సస్పెండ్ చేసిన దానికి 200 ఆవులు చచ్చిపోయిన దానికి సీరీస్ ఆఫ్ యాక్షన్స్ చూసుకోమండి. ఇంత హిందూ ధార్మిక మతం అక్కడ రామతీర్థంలో కోతవేడి తీరంలో ధర్మానికి పడిపోతే ఈ కర్ర జెండా బ్యాచ్కి వాళ్ళందరూ లగేసుకుని పొగేసుకుని పోయారు కదా, ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ చచ్చారండి? ఈ పాము కోళ్ళు అరిగిపోతాయి బయటకు వస్తే. ఏం మాట్లాడలేరా? ఈ సనాతన ధర్మ పరిరక్షణ ఎవడో ముక్కుముఖం తెలియనివాడు వచ్చి పరిరక్షిస్తుంటే పుట్టుక నుంచి బైరేగాశాలు వేసుకుని కరెక్ట్ జెండాలు పెట్టుకుని తిరుగుతున్నారు. ఏం చేస్తున్నారు? విశ్వ హిందూ పరిస్థితి ప్రతిస్పందలేదు. ఎక్కడ మారుతున్నారు వీళ్ళు? ఏం దేవుడి దగ్గరికి మనకు చేసిన కష్టాలు చెప్పుకొని బాబు నాకు మోక్షం ఇవ్వు లేదంటే బతిమాలానికి వెళ్తాం, వీళ్ళే ప్రాణాలు తీసేయడానికి ఉంటే ఎందుకండి ఈ ప్రభుత్వాలు? నాకు అర్థం కాదు. బేసిక్స్ చెప్తాను. ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో వాళ్ళ ప్రైమరీ కర్తవ్యం మనుషుల యొక్క మానవ ప్రాణాలు కాపాడడానికి, మనుషుల మానవ ప్రాణాలను గాలికి వదిలేసి మేయరు డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్ కోసం పెట్టిన శ్రద్ధలో 1/10 పెట్టుంటే ఈ దౌర్భాగ్యం జరిగిందండి. బేసిక్ అవగాహన. చందనోత్సవంకి దీపావళి ముసురు అంటారు, దసరా ముసురు అంటారు, ఉగాది అమావాస్యకి వర్షం పడుతుంది, చందనోత్సవంకి వర్షం పడడం శాసనం. ఈ పాట కూడా తెలియకుండా ఎక్కడ పడి ఏడుస్తున్నారు వీళ్ళందరూ? తగలాలు పడుతున్నారా, నాటకాలు ఆడుతున్నారా? కంపలు కొట్టిన దానికి నీళ్ళు తోడిన దానికి రేపు పొద్దున్న నరేంద్ర మోడీని తీసుకొస్తున్నారు. దీని మీద ఉన్న శ్రద్ధ ఎందుకు? 5 కమిటీ ఈ రోజు దాకా చందనోత్సవం హిస్టరీలో ఏ ప్రభుత్వం కమిటీ లేచి ఉద్ధరించిందో మా ధర్మం చెప్తారు కనుక్కోండి. అక్కడ జరిగి నిరంతరం చలవ పందిలు వేస్తారు, ఎందుకంటే ఎండకి నెత్తి మాడిపోకుండా. కిందనేమో నీళ్లు కొడుతూ ఉంటారు, పైపొచ్చి అక్కడ వైట్ పెయింట్ వేస్తారు వర్షంలో అదే ఎండకు కాలు కాలకుండా. ఈ ప్రాథమికాలు కూడా తీసుకోకుండా రిటైనింగ్ వాళ్ళు తాత్కాలికంగా కడతారా? ఇది సిమెంట్ బ్రిక్స్తోనో ఏంటి? వర్షాలు నేను కొండల నుంచి స్లైడింగ్లో ఆపడానికి సిమెంట్ బ్రిక్సా? ఒకసారి తిరుపతిలో చూడమనండి సార్, ఇలా కట్టారు కట్టింగ్ టైప్లో మెట్లు కట్టినట్టు కడతారు. కరెక్ట్. దానికి ఎంత కాంక్రీట్ రీఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, ఎంత స్ట్రెంత్ ఇస్తారు దానికి? ఇది ఎక్కడండి? ఇది ఎక్కడ? ఇది ఈ విపరీతానికి ఒక అర్థం ఉండాలి, పర్థం ఉండాలి. కాంట్రాక్టర్ని బలిపశువు చేస్తారా? కాంట్రాక్టర్ ఎవడు? ఏమైనా పుట్టుకతోనే నేను ఇవాళ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపోయి వైఎస్ఆర్సీపీ కాంట్రాక్టర్ని, తెలుగుదేశంలో జాయిన్ అయ్యి తెలుగుదేశం కాంట్రాక్టర్ అనే బోర్డులు ఉన్నాయా? ఇలా సచివాలయంలో అధికార ప్రతినిధులు ఏడిసి చేస్తున్నారు. ఇంకా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కాంట్రాక్టర్లే సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. నిన్న మొన్న అరణ్య నిరోధనకి ఈ ఇష్యూని ఫ్లేరప్ చేస్తున్నారు. ఎవరు నాకు తెలియక అడుగుతానండి. ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు మాణిక్యాలరావు గారు ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రిగా ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి దివంగత నేత ఆయన మాట్లాడిన మాటలకి బాధ్యత రాహిత్యమైన యానం రామరెడ్డి మాట్లాడుతున్న దానికోసం చూడండి.
ఎక్కడైనా ఒక సంబంధిత మంత్రి దానికి గతంలో పడి ఏడిచారు కదా, Right. ఏ మంత్రి ఏం పని చేస్తుండో మాకు తెలియట్లేదని. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అనగానే సత్యప్రసాద్ అక్కడే ఆయన. అవును. ఏరే బాధ్యత ఏరే ఎడన్నారండి ఆయన? ఏ అమరావతికి తరలింపు కార్యక్రమంలో ఉన్నారా లక్షలాది మంది? అదే రేపు ప్రోగ్రామ్. మళ్ళీ మీకు అక్కడ నారాయణ కాప చెప్పారు, ఆయన మంచి మాస్టర్ గారు, కెమిస్ట్రీలు ఫిజిక్స్లు బాగా చెప్తారు, నారాయణ సంస్థలు అధినేత. మళ్ళీ టెంట్లో కూడా లైన్కి ఏమన్నా 2.3 కోట్లు తగలబెట్టి, నాకైతే నమ్మకంలే ప్రధానమంత్రి వస్తుంది ఏ టెంట్లో పడిపోయి వస్తే ఎవరిది బాధ్యత? వీళ్ళకి అనుభవం లేదు. ప్రతిదానికి తాత్కాలిక భవనాలే, ప్రతిదానికి తాత్కాలిక ఉపశమనాలే. ఇది ఎక్కడ విడ్డూరాలండి? ఎన్ని రోజులండి ఇది? నాకు అర్థం కాదు. రైట్. ఇంతమంది ప్రాణ నష్టం జరుగుతుంటే 10 అడుగుల గోడ 60 అడుగుల నిడివి ఉన్నదాన్ని కట్టడమే వీళ్ళకి చేత కానప్పుడు లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి అమరావతి కడతారంటే ఎవడి రిమాలోకలు ఇక్కడ నాకు అర్థం కాదు. ఎస్ ఒకసారి కరణం ధర్మశ్రీ గారితో మాట్లాడదాం. ధర్మశ్రీ గారు, అసలు మీరు అక్కడ పరిస్థితులన్నీ తెలుసు మీకు అనేక సందర్భాల్లో అక్కడికి వెళ్ళుంటారు, సింహాచలం వెళ్ళుంటారు. అనేక సందర్భాల్లో ఎన్నో ఏళ్లుగా ఈ చందనోత్సవం ఎలా జరుగుతుంది, భక్తులే సంఖ్యలో వస్తారు, దానికి తగిన ఏర్పాట్లు ఏ రకంగా ఉంటాయో అన్నీ తెలుసు మీకు. కానీ నిన్న జరిగినటువంటి ఘటనతో ప్రభుత్వం మాకేమీ సంబంధం లేదు అన్నట్లుగా తప్పించుకునే ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎవరో ఒకరిని బలి పశువును చేసి వాళ్ళని తీసుకెళ్లి పక్కన పడేస్తే దీని నుంచి మనం బయటపడిపోవచ్చు. అసలు ఎవరైనా కనిపించారా మీకు టీడీపీ నాయకులు అక్కడ? ఫస్ట్ అది చెప్పండి. ధర్మశ్రీ గారు, హలో, నమస్తే. ఈ మొత్తం దుర్ఘటన ఎవరో ఒకరిని బలి పశువును చేసే కుట్ర ఏదైనా జరుగుతోందా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీకు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, ఇతర మంత్రులు కానీ, ముఖ్య నాయకులు కానీ, లేకపోతే ఆ ధర్మకర్త అయినటువంటి రాజు గారు కానీ ఎవరైనా అక్కడ కనిపించారా? కనిపించలేదండి. ఎవ్వరు కూడా అక్కడ సరైనటువంటి అక్కడ స్పందన కానీ, పర్టికులర్గా ఒక ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అండి, పవిత్రమైనటువంటి దేవస్థానం అది సింహాచలం. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, యావత్ భారతదేశంలో తిరుపతి వెంకన్న తర్వాత సింహాద్రి అప్పన్న ఎంతో ప్రాశస్యంతో కూడుకున్నటువంటి పెద్ద దేవాలయం అండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, పక్కన ఉన్నట్టు ఒరిస్సా కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, బీహార్ కానీ, ఛత్తీస్గఢ్ నుంచి కానీ ఎక్కువ మంది వస్తున్నటువంటి పవిత్రమైన దేవాలయంలో ఇంత దుర్ఘటన జరిగినప్పుడు ఇది కేవలం ప్రభుత్వం తప్పిదం వల్ల, ప్రభుత్వం అలసత్వం వల్ల, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, కూటమి నాయకుల తాలూకా నిర్లిప్తత వల్ల ఈరోజు ఇంత 7 మంది చనిపోవడానికి కారకులు కూటమి ప్రభుత్వం చేసినటువంటి ప్రక్రియలో ఇది ప్రభుత్వ హత్యలనే చెప్పాలండి. హత్యలు జరగడం ఒక ఎత్తు అయితే ఇంత దుర్ఘటన 7 ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఒక పవిత్రమైనటువంటి చందనోత్సవం జరిగేటప్పుడు మా అందరికీ సెంటిమెంటు. చందనోత్సవంలో చినుకులు పడుతుంటాయి, ఎప్పుడు కూడా ఏంటంటే చినుకులు పడుతుంటాయి, అది సెంటిమెంట్ అనమాట. నేను పుట్టిన దగ్గర నుంచి కూడా, మా పూర్వీకుల దగ్గర నుంచి కూడా చందనోత్సవం రాజు చల్లదనం కోసం చినుకులు పడుతుంది. అది సింహాద్రప్పన తాలూకా మహిమ, లేదా అంటే సింహాద్రప్పన తాలూకా ఆ ఇండికేషను దైవ కృప తెలియదు, కానీ కంపల్సరీ చినుకులు వర్షం పడుతుంటుంది తక్కువ. కానీ తెలుగుదేశం వాళ్ళు ఎలా వల్లించారంటే కుంభవర్షం కురిచేసింది. కుంభవర్షం ఎక్కడా లేదు సార్, కుంభవర్షం అది లేదు, ఓన్లీ గాలి వేసింది. అయితే వీళ్ళ నిర్లక్ష్యం వల్ల, వీళ్ళ నిర్లక్ష్యం వల్ల గోడ ఎలాంటిది కట్టారంటే కూలిపోవాల. వీళ్ళు ఏం చేశారంటే దుర్మార్గంగాను అక్కడ ఉన్నటువంటి కమిషనర్లు కక్కుర్తిపడి ఫ్లైయాస్తో కట్టినటువంటి బ్రిక్కులు పేర్చారండి. ఇందాక కూడా మేము వెళ్ళాం, గోడ ఎలా తోస్తే ఇప్పటికీ పడిపోయే పరిస్థితి ఉంది. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, బయట ఉన్నటువంటిది ఇక్కడ చూసారా, మన బోర్డులు పెడుతుంటాం, ఫ్లెక్సీ బోర్డులు ఊడుతున్నట్టు కూడా పరిస్థితి అలా ఉంది. ఫ్లెక్సీలు అంత దుర్మార్గంగా ఎందుకు కట్టారో తెలియదు. ఇటువైపు ఏమో కాంక్రీట్ వాల్ ఉంది లెఫ్ట్ సైడ్, ఎప్పుడో ఏనాడో మన అయ్యాలో కట్టినది. ఇటువైపు ఏమో 6 రోజుల క్రితం కట్టినటువంటి గోడ. అదే గోడ కోసం కట్టలేదు, కనీసం వెళ్ళి వాళ్ళు నీడ కోసం కట్టారా అని. నీడ కోసం కడితే అలాగ ఉండదు కదండి, ఏదో దానికి ఏదో ఒక కట్టానో లేకపోతే ఏదైనా సైడ్ వాల్సో వేయొచ్చు. ఇది అలా కాదు, అది కాంక్రీట్ వాల్తో కట్టవలసింది పోయి
ఇలా బ్రిక్లు పెట్టి 7 ప్రాణాలు తీసేసిన తర్వాత ఎంత ఘోరం ఒకసారి దయచేసి ఎందుకు ఒక్కరు కూడా రాలేదు, పరామర్శించలేదు? వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు నిన్న ముఖ్యమంత్రి గారు రాలేదు, నిన్న అందరూ పవన్ కళ్యాణ్, ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లోకేష్ గారు ఎందుకు రాలేదు? వీళ్ళంతా వీళ్ళు ఏంటంటే వస్తే ఇక్కడ చీ కొడతారు సార్, భక్తులు అయితే చీ కొడతారు. ఇప్పుడు నిన్న అంతా జరిగిందండి, సంప్రోక్షణ చేయాలి కదండి, శుద్ధి చేయాలి కదండి, శుద్ధి చేయాలి, శుద్ధి చేసేటంటే శుద్ధి చేసిన తర్వాత కార్యక్రమాలు నడిపించాలి కదండి, అది లేదు. సంప్రోక్షణ చేస్తారండి, ఎక్కడైనా చేస్తే ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు అది ఏదో గోమూత్రాన్ని తీసుకొచ్చో లేకపోతే అక్కడ చిన్నది ఏంటంటే యాగంలా చేసో మైలు పడిపోయింది కాబట్టి ఆ పవిత్రతకి భంగం కలుగుతుంది కాబట్టి ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించి చెయ్యాలా. సనాతన ధర్మం అని వాగుతున్నటువంటి వాళ్ళు వాగులు కానీ లేదంటే ఇక్కడ ఆధ్యాత్మిక భావాలతో ఉన్నామని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వాలు కానీ ఎక్కడ కనీసం దృష్టి పెట్టలేదు కాదు కదా. మీరు చెప్పినట్టు ఒక్క మనిషి విజిట్ చేయలేదు. హోంమంత్రిని తీసుకొచ్చేటంటే గొప్ప కోసం అక్కడ ఉన్నటువంటిది ఏదో చేసి ముస్తాబ్ అయిపోయి అక్కడ 4 పలకరింపులు చేసేస్తే సరిపోద్ది అనుకుంటే ఏ ముఖ్యమంత్రి రాలేదు, ఏ పవన్ కళ్యాణ్ రాలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు కాబట్టి అది కూడా అడావడిగా ముందుగానే హోంమంత్రిని పంపించారు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంతో హృదయ విదారకం అంటే సార్ నిజంగా 32 సంవత్సరాలు 2.5 years క్రితం మ్యారేజ్ అయినటువంటి కుర్రాడు, 32 సంవత్సరాలు 29 సంవత్సరాల అమ్మాయి వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోతే చనిపోయినటువంటి వాళ్ళు జగన్ గారు వస్తుండ్రని మిగిలినటువంటి వాళ్ళు కూడా త్వరగా తీసేయండి అని. దానికి అడావడి ఎందుకు అడావడి? ఇక్కడ జరిగిన ఘటనకి ఎవరు కారకులు, దీనికి మూలం ఎవరు, దీని మూలంలో దీని వెనకాల తప్పు చేసింది ఎవరు, వాళ్ళ మీద ఇంతవరకు ఒక యాక్షన్ ఇంచుమించు 24 గంటలు కాదు, ఆల్మోస్ట్ 30 గంటలు దాటిపోయింది. శవం కనపడగానే జగన్మోహన్ రెడ్డి గారు వాలిపోతున్నట్టుగా ఎల్లో మీడియాలో డిబేట్లు వార్తలు చూస్తున్నారా మీరు? అది చంద్రబాబు రాకపోవడం ఇక్కడ మార్చిరీ రూమ్లో కూడా బాడీలు తీయించారు. మార్చిరీ దాని వెనకాల దోసులు ఏదో ఒక దొరికిపోతారని మార్చిరీ రూమ్లలో కేజీహెచ్కొచ్చేస్తాను త్వరగా తీసేయండి అని బాడీలు పంపించే కార్యక్రమం చేశారు. చేసినటువంటి వాళ్ళు కనీసం అయ్యో ఇలా జరిగింది మీకు ₹1 కోటి మేము ఇస్తున్నాం, ఎక్స్గ్రేసియా ప్రకటిస్తున్నాం, లేదంటే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నాం అని ఏం చెప్పాలా? అవేమీ చెప్పలే. అడావడి ఏంటంటే ఇది ఎక్కడ కూటమి ప్రభుత్వానికి డ్యామేజ్ అయిపోద్దని చెప్పి వాళ్ళ ఇమేజ్ని కాపాడుకోవడం కోసం అధికారులను మేనేజ్ చేసి బాడీలేమో ఇమీడియట్గా పంపించే కార్యక్రమం చేశారు తప్ప అయ్యో దీనికి వెనకాతలు ఉన్నటువంటి అధికారులపై మనం ఇమీడియట్గా చర్య తీసుకోవాలి, ఎందుకు తడితడిగా పొడిగా ఉన్నటువంటి గోడను ఎందుకు అడావడిగా కట్టారు, దీని వెనకాల బాధ్యులు ఎవరు అని ముఖ్యమంత్రి కానీ ఆ డిప్యూటీ సీఎం కానీ లేదా లోకేష్ కానీ గొప్పలు చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఏ మంత్రి కానీ స్పందించారండి? ఏ మంత్రి స్పందించలేదు. ఇది చాలా దుర్మార్గం. ఏంటి ఎంపీ భరత్ గారు కూడా పారిపోయారట, అక్కడ లేకుండా ఢిల్లీకి వెళ్ళిపోయారట. ఏంటి అక్కడ శవాలు పెట్టుకొని మన కళ్ళ ముందే ఉండి మన కళ్ళ ముందే ఇన్ని జరిగితే ఆయన దర్శనాన్ని కూడా చేసుకున్నారు కదా, మన కళ్ళ ముందే ఇన్ని జరుగుతుంటే ఎలా మనసు మనం పారిపోతాము సార్? ఒకరేమో ఢిల్లీకి వెళ్ళిపోయారు, ఒకరేమో పెళ్ళికి వెళ్ళిపోయారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు ఢిల్లీలు ఇవే అవసరం తప్ప ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమి కనిపించట్లేదని లోకేష్ పెళ్ళిళ్ళు తిరుగుతున్నారు, ఈయనేమో ఢిల్లీ తిరుగుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు గల్లీ తిరుగుతున్నారు, ఒకరు గల్లీ ఒకరు పెళ్ళి ఒకరు ఢిల్లీ, ఇలాగా ఈ కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఇంత దుర్ఘటనకి ఎవరు కారకులు అనేది మనం సీరియస్ యాక్షన్ తీసుకుందాం. 36 గంటలు అయిపోయింది, వీళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం అని చేయాలా? చేయలేదు. దీనికి కారణం ఏంటి? ఎండోమెంట్ కమిషనర్గా ఉన్నటువంటి వాడు ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడండి ఎప్పుడు కూడా మేము 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. కానీ వాళ్ళ మనిషి అన్నటువంటి వాడు ఎవడో చుట్టాన్ని ఐఏఎస్ కాపోయినా అక్కడ ఉన్నటువంటిది అవినీతి ఆరోపణలు దర్యాప్తులు ఉన్నాయంట, అతని మీద ఏదో అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయంట. ఇప్పటికి అవినీతి ఆరోపణలు కదండి ఉన్నాయి. అవి ఉండి వాళ్ళ బంధువు ఎవరో అక్కడ ఉన్నట్టు తెలుగుదేశం చంద్రబాబు తాలూకులకి ఎవరో చుట్టాన్ని తీసుకొచ్చి అందులో పెట్టారు. ఎంత ఘోరం, లేదా మన సామాజిక వర్గం ఎంత అన్యాయం అండి. అంటే ఇది ఒక బాధ్యత గల వ్యక్తిని పెడితే ఇలాంటి తప్పులు జరగవు. మొన్న మీరు చూశారు వైకుంఠ ఏకాదశికి 3 లక్షల మంది ఎలాగైతే భక్తులు వస్తారో 3 నుంచి 4 లక్షలు. సింహాద్రప్పన్న చందనోత్సవానికి కూడా
డెఫినెట్గా 3 లక్షల నుంచి 2 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారండి. వాళ్ళకి తెలియదండి ఇది. చందనోత్సవం అనేది ఏంటంటే ఏదో ఇప్పటికప్పుడు ఫిక్స్ చేసింది కాదండి. గంధ అమావాస్య తర్వాత గంధ అమావాస్య గంధం పోస్తారండి దేవుడికి. అందుకని గంధ అమావాస్య అంటాం అక్కడ మన అమావాస్యకి. ఎప్పుడు కూడా గంధ అమావాస్య తర్వాత గంధం పూస్తారు కాబట్టి అలాగే చందనోత్సవం అన్నమాట. చందనం పూసే మూమెంట్ ఫలాందని 4 రోజుల క్రితమే మీరు కమిటీ ఏర్పాటు చేశారు కదా, ఫోటోలు పోజులు ఇవ్వడానికి. ఆ కమిటీలు ఫోటోలు ఫోజులే కానీ విఐపి పాసులు ఇవ్వడానికనే, విఐపి పాసులు మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడానిక. సామాన్యుడికి ప్రాణాలు హరించే పరిస్థితిని మీరు తీసుకొచ్చారే మీ నిర్లక్ష్యం వల్ల. సామాన్యుడికేమో అక్కడ ఒక అయ్యో భక్తులు వేలాది మంది వస్తారు, లక్షలాది మంది వస్తారు, ఇది మన బాధ్యత గల ప్రభుత్వం ఉందే కదా, బాధ్యత అనేది అనుకోవాలి కదండి. వాటి మీద దృష్టే లేదు. ఆ మధ్య వైకుంఠ ఏకాదశి రోజు నాకు 8 మంది కుటుంబాలు 8 ప్రాణాలు తీస్తారు. ఇక్కడేమో ఇప్పుడు నిన్న 7 ప్రాణాలు తీస్తారు. ఒకడేమో ఇప్పటికీ కూడా ఇది పినాకిని హాస్పిటల్ ఏమో లింగలింగమని చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఇంకొకడు కాలేజీ ఇరిగిపోయి నానా అవస్థలు పడిపోయి నానా ఇబ్బంది పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇంత ఈ హత్యలకి ఈ చనిపోవడానికి ప్రధానమైన బాధ్యత కూటమి ప్రభుత్వం, కూటమి నాయకుల తాలూకా నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదు. దీనికేమో ఈవేళ 3 మ్యాన్ కమిటీ వచ్చి ఏం చెప్తుంది, 36 గంటలు అయిపోయింది. అది ఎవడెళ్ళినా మీరు వెళ్ళా ఇప్పుడు ఇందా ప్రసాద్ గారు బాగా చెప్పారు, గోడ దగ్గరికి వెళ్ళి ఇలా పట్టుకుంటే పిండి అయిపోతుందండి. అది పిండి అయిపోతుంది, సిమెంట్ కాదు ఫ్లైయాస్, ఎంటపిస్తాలు ఫ్లైయాస్తో అలా అంటించారు అక్కడ. ఏమో సార్ ప్రసాద్ గారు ఇంకోటి కూడా చూడండి, అమరావతిలో కూడా ఇలాంటి నిర్మాణాలు చేస్తారని చేశారు కదా, ఆల్రెడీ లీకులతో చేశారు. రేపు మోడీ గారు వస్తున్నారు, శంకుస్థాపన కట్టేటటువంటి ఆ పలకం కూడా ఇట్లా తయారు చేస్తారేమో. అంచేత కూటమి నాయకులు వస్తే అక్కడ ఉన్నటువంటి భక్తులు నోరు మోయించేస్తారని అక్కడ చుట్టుపక్కల ఎక్కడో అక్కడ కనిపించట్లేదు. ఇందాక ఇప్పటివరకు అక్కడే తిరిగి వచ్చాం. అసలు వీళ్ళంతా ఎక్కడికి పోయారు? సీఎం ఎక్కడున్నారు, డీసీఎం ఎక్కడున్నారు, లోకేష్ గారు ఎక్కడున్నారు? ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఒకసారి కొన్ని దృశ్యాలు చూపిస్తాను చూడండి. వీళ్ళకి అసలు మనసు అనేది ఉందా? వీళ్ళలో మానవత్వం ఉందా? ఎవరైనా చనిపోయారు అని అంటే వెంటనే ఎలాంటి రియాక్షన్ సామాన్య ప్రజల నుంచి వస్తుంది. కానీ మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రి లోకేష్ గారు, వీళ్ళు ముగ్గురు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళ నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? ఆ సమయంలో వీళ్ళు తెలిసిన తరువాత కూడా, ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని తెలిసిన తరువాత కూడా ఏ రకంగా ఉన్నారనేది ఒకసారి కొన్ని దృశ్యాల ద్వారా చూద్దాం. ఆ పైన చూస్తున్నాము సింహాచలంలో 3-3:30 గంటల ఉదయం. ఆ సమయంలో ఒక ప్రమాదం జరిగి 7 గోడ కూలి మరణిస్తే ఆ వార్త రాష్ట్రమంతా ఉదయానికల్లా సూర్యుడు పొద్దు పొడిచేలోపే రాష్ట్రమంతా పాకింది. అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారికి ఒక అరగంటలోనే తెలుసుంటుంది. కానీ ఎంత తాపీగా టెలికాన్ఫరెన్స్లో మనం అమరావతికి జనాన్ని తరలించాలి, అద్భుతంగా మోడీ గారి ఏర్పాట్లు చేయాలి, మోడీ గారు ప్రధాని గారు వస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి దాని మీదే మన ఫోకస్ ఉండాలి. దానిపైన ఉన్నటువంటి శ్రద్ధ, ఆ టెలికాన్ఫరెన్స్ పైన ఉన్నటువంటి శ్రద్ధ, కనీసం అక్కడ పరామర్శకు వెళుదాము, బాధితుల్ని పరామర్శిద్దాము, బాధిత కుటుంబాలకు ఒక భరోసా ఇద్దామన్న ఆలోచన ఎందుకు రాలేదు? టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు గడిపారు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ సభ్యత్వానికి సంబంధించి వాలంటీర్లుగా పనిచేసిన వాళ్ళందరికీ ఏదో కిట్ల పంపిణీ అంట, అలాంటి కార్యక్రమం ఏదో పెట్టుకొని వాళ్ళతో మాట్లాడుతూ పార్టీ గురించి మాట్లాడుకుంటూ, చనిపోయిన వాళ్ళలో 1-2 మన జన సైనికులు ఉన్నారు, వాళ్ళకి మాత్రం సంతాపం, మిగిలిన 5 మనకు సంబంధం లేదు, వాళ్ళు అంటరాని వాళ్ళు, మన పార్టీ వాళ్ళు కాదు, ఆ 2 మాత్రం మన వాళ్ళు కాబట్టి వాళ్ళకి మాత్రమే సంతాపం అని ఒక ప్రకటన రిలీజ్ చేశారు. సనాతని ధర్మాన్ని మూటగట్టి భుజాన మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా రాసుకొచ్చారు, 2 జన సైనికులు చనిపోయారు, వాళ్ళకి మాత్రమే మా సంతాపం, చాలా క్లియర్గా అందులో ఉంది. ఒకసారి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఆ సంతాప ప్రకటన అందరూ చదువుకోండి. ఇక నారా లోకేష్ గారు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కాకపోయినా, ఉప ముఖ్యమంత్రి కాకపోయినా, ఆయన క్యాబినెట్లో ఒక మంత్రిగా అందరిలాగా ఉన్నా మొత్తం వ్యవహారం నడిపేదంతా కూడా లోకేష్ గారు. ఏ స్థాయిలో లోకేష్ గారి ప్రభావం ఈ ప్రభుత్వంలో ఉందో అందరికీ తెలుసు. మరి లోకేష్ గారు ఏమన్నా అక్కడికి వెళ్ళారా? లేదు. పార్టీ నాయకుడి కుమారుడి పెళ్ళి వేడుకల్లో పాల్గొని హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అన్ని వేడుకలకు వెళ్ళండి, అన్ని కాన్ఫరెన్స్లో నిర్వహించండి,
పవన్ కళ్యాణ్ కూడా వారు కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. అన్ని కార్యక్రమాలు చేసుకోండి సార్, ఏం ప్రాబ్లం లేదు. ఆ కుటుంబాలను ఎందుకు పరామర్శించరు? సంఘటనా స్థలాన్ని ఎందుకు సందర్శించరు? ఏం జరిగిందో ఎందుకు తెలుసుకోరు? ఇదే గత ప్రభుత్వంలో జరిగి ఉంటే, నిన్న కూడా నేను చెప్పాను, జరిగి ఉంటే రాజకీయంగానే మాట్లాడుకుందాం. మొత్తం అక్కడ వాలిపోయి ఆ ఇటుకరాళ్ళ మీద కూర్చొని గుండెలు బాదుకుని కుళ్ళి కుళ్ళి ఏడ్చి ఎంత గందరగోళం చేసేసి ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు దొరికిపోయారు అనుకుంటారే కానీ మీరు ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనే దాని గురించి ఆలోచిస్తారా? పోనీ అధికారం చేతిలో ఉంది కదా, ఈ రోజైనా చేస్తున్నారా? లడ్డూలకి జంతువుల కొవ్వు పూసినటువంటి ఆరోపణలు మాత్రమే, దానికోసమే సనాతన వేషం వేసి మెట్లు గడిగేసి ఇన్ని చేసినప్పుడు దీనికోసం ప్రాయశ్చిత్తం చేయకూడదా? సంప్రోక్షణ చేయాల్సిన అవసరం ఉందా లేదా? మరి ఎందుకు చేయరు? ఎస్, రేగడ లక్ష్మణరావు గారు, మొత్తం వ్యవహారం చూస్తుంటే ఎవరో ఒకరిని బలిపశువును చేసేసి దీని నుంచి బయటపడిపోతామనే ఆలోచనతో ఏమన్నా ఉన్నట్టు కనిపిస్తోందా? ఈశ్వరరావు గారు, మీకు అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలకి, టాక్సీ టీవీ వీక్షలకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. ఖచ్చితంగా మీరు చెప్పిందే జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ని బలపరుచు చేయాలి, వాళ్ళని ఆపాదించాలన్న కోణంలో ఈ విషయాన్ని ఏదైతే వాళ్ళ కమిటీ వేశారో ఆ కమిటీ సభ్యులు వెళ్ళి ప్రశ్నిస్తే ఆయన చెప్తూ ఉన్నాడు, సార్ ఇది 4 రోజుల్లో 5 రోజుల్లో కట్టేది కాదు, ఇది కేవలం మీరు ఒత్తిడి వల్లనే ఇది మేము నిర్మించాం, మీరు టెంపరీగా కట్టమన్నారని మేము కట్టాం తప్ప ఎక్కడ కూడా ఇదైతే ఈ 4-5 రోజుల్లో అయ్యే పని కాదని లక్ష్మణరావు గారు చెప్తానే ఉన్నారు. కానీ వాళ్ళు ఏమన్నారు, మీరు ఇక్కడ ఇంజనీర్ ఉన్నారా, లేదు ఇంజనీర్ రాలేదండి అన్నారు. మరి అక్కడ కట్టినటువంటి ఈ 70 అడుగుల పొడవున్నటువంటి గోడ, 10 అడుగులు ఉన్నటువంటి ఎత్తులో ఉన్నటువంటి గోడను కూడా నిర్మించలేనటువంటి ఈ యొక్క కాంట్రాక్ట్కి మీరు ఏ రకంగా ఇచ్చారని ప్రజలందరూ అడుగుతూ ఉన్నారండి. ఇది చూడండి, ఫోటోలో ఉన్నటువంటి ఇది 16వ తారీఖున ఏదైతే వాళ్ళు నిర్మించి ఉన్నారో గోడ కనీసం మన కాంపౌండ్లో మన ఇంటి కాంపౌండ్ గోడ నిర్మించాలంటే పిల్లర్ మధ్యలో 4 అడుగులకో 3 అడుగులకో పిల్లర్ వేసి నిర్మిస్తామండి గోడ పడిపోకుండా ఉండడానికి. కనీసం వాళ్ళు ఎటువంటి పిల్లర్ కూడా వేయలేదు, బేస్మెంట్ వేయలేదు, కట్ట అంటే భీము కూడా వేయకుండా కమిషన్లు దండుకోవడానికి ఇటుక మీద ఇటుక పేర్చి అలాగే పెట్టారండి. అంటే పైనుంచి ఏదైతే వర్షం పడినప్పుడు ఆ యొక్క వాటర్ వెళ్ళిపోవడానికి డ్రైనేజ్ని కూడా వాళ్ళు పెట్టాల, చిన్నపాటి కాలువ కూడా నిర్మించాల. అక్కడ ఆ వాటర్ వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి మట్టిని కొట్టుకుపోయి వచ్చి ఆ యొక్క గోడ అంతా పడిపోయిందంటే మీరు ఏ రేంజ్లో నిర్మించారు, ఏ రేంజ్లో అక్కడ కట్టారన్నది క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇది కేవలం ప్రభుత్వ హత్యలు, ప్రభుత్వమే హత్యలు చేపించింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలుగా మనం పరిణాగించాలి. ఎందుకంటే ఇంత క్వాలిటీ లేకుండా ఇంత అత్యవసరంగా అప్పటికప్పుడు నిర్మించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అది ఈశ్వరరావు గారు, ఇది సందర్భోత్సవం జరుగుతూ ఉందని మీకు ముందుగానే తెలుసు, మీ దగ్గర టైం ఉంది. 19వ తారీఖున జరిగినటువంటి విశాఖపట్నంలో మేయర్ పదవికి మీరు పెట్టిన శ్రద్ధ మరి 16వ తారీఖునే మీరు ప్రారంభించినటువంటి ఆ గోడ మీద ఎందుకు పెట్టాలా? అంటే భక్తులు చనిపోయినా మీకు పట్టదు, అడ్డదిట్టంగా మనం మేయర్ పదవిని పొందేయాల అంత కాన్సెప్ట్ మాత్రమే మీ దగ్గర ఉంది. కానీ భక్తులు వస్తారు, లక్షల్లో వస్తారు, ఒరిస్సా నుంచి వస్తారు, అలాగే అటు చూస్తే బంగ్లాదేశ్ నుంచి వస్తారు, బీహార్ నుంచి వస్తారు, ఇటు చూస్తే ఉత్తరాంధ్ర ఇలవెలుపుగా ఉన్నటువంటి ఈ సింహాద్రి అప్పండ, ఈ ఉత్తరాంధ్రలో ఎవరి పేరు చూసుకున్నా 50-60% సింహాద్రి అప్పన్న అని పేర్లు ఉంటాయి. అంటే ఆయనంతా అంత గొప్ప నమ్మకం. అటువంటి ఈ యొక్క దైవ దర్శనం ఏదైతే మనం తిరుపతి తర్వాత అదో రెండో పెద్ద దైవ దర్శనం చేసుకోవడానికి ఇక్కడ కోట్లలో జనాలు వస్తూ ఉంటారు భక్తులు. అటువంటి సందర్భం మీకు తెలుసు కూడా. ఇదే హోమ్ మినిస్టర్ గారు ఏమన్నారండి, మేము ఇక్కడే ఉన్నాం, పర్యవేక్షిస్తున్నాం, భక్తులకి ఎటువంటి ఇబ్బందికరం లేకుండా అన్ని రకాల సౌకర్యాలతో కోట్ల రూపాయలు పెట్టి మేము అన్ని రకాల సౌకర్యాలు అందిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఏం జరిగిందండి, ఇదే హోమ్ మినిస్టర్ గారు మన వచ్చేమంటా ఉన్నారు, సిఐ గారు లేరా, ఎస్ఐ గారు లేరా, ఎక్కడికి వెళ్ళిపోయారంటే పాప అక్కడ ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ అమ్మా వాళ్ళందరూ కూడా అక్కడ చనిపోయిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళారు. ఎవరైతే ఒక 10 మంది వాళ్ళకి దెబ్బలు తగిలాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళారంటే ఎవరికి తగిలిని
ఎవరు గాయాలు పాలయ్యారు, ఎవరు చనిపోయారు, నేను వచ్చాను కదా నా దగ్గర ఉండాలి కానీ వాళ్ళ దగ్గర ఉండడం ఏంటని ఒక కానిస్టేబుల్ మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి హోమ్ మినిస్టర్. అంటే ఇవన్నీ వీళ్ళ కంటికి కనబడవండి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈశ్వర గారు, చంద్రబాబు నాయుడు గారు మీ చెవులకి వినబడలేదా? మీ చెవులో ఏమైనా శేషం పోసుకున్నారా? పవన్ కళ్యాణ్ గారు మీ కంటికి కనబడలేదా? మీ కళ్ళకి ఆపరేషన్ చేసుకున్నారా? నారా లోకేష్ గారు నోరు మెదపరేమండి సమస్య పైన. వర్ష కంపెనీ తీసుకొచ్చి ఊరు పేరు లేని కంపెనీ మీద మీరు కమిషన్ దండుకోవడానికి ఉండినట్టు మీకు ఉన్నటువంటి సందర్భం, మీకున్నటువంటి టైము, ఇక్కడ భక్తులు చనిపోతే పరామర్శించడానికి మీకు టైం లేదా? మా ఉత్తరాంధ్ర ప్రజలు, మా ఉత్తరాంధ్ర ఇళ్ళపడినటువంటి మా శేవేంద్ర అప్పన్నని అర్థం కావట్లేదండి. ఇక్కడ చాలా మందికి అనుమానం ఏమొస్తుంది తెలుసా? దీన్ని డైల్యూట్ చేయాలి చాలా చిన్న ఇష్యూగా. అంటే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, ఎవరో ఒక మంత్రో, వీళ్ళెవరు రాకూడదు. అక్కడికి వస్తే అదేదో పెద్ద ఇష్యూ అవుతుంది కదా. ఎవ్వరు లేకుండా ఏదో కమిటీ వస్తుందా, అలా తిరుగుతుందా, అలా వెళ్ళిపోతే చాలా చిన్న ఇన్సిడెంట్గా చూపించాలి. ఎందుకంటే రేపు అమరావతి ప్రోగ్రామ్ ఉంది, మోడీ గారు వస్తున్నారు కదా, మొత్తం డైవర్షన్ అయిపోతుంది, అటెన్షన్ మొత్తం ఇటువైపు వెళ్ళిపోతుందనే భయంతో ఎవరిని పంపించట్లేదనేది ఒక టాక్ వినిపిస్తుంది ఇప్పుడు. ఈశ్వర్ గారు, ఇదే సంఘటన కానీ ఈ టైంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం హోదాలో ఉండి ఇదే టైంలో నరేంద్ర మోడీ గారు వచ్చుంటే ఇది ఎంత సమస్య చేస్తారండి? అంతర్జాతీయ సమస్య చేస్తారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన కడగడానికి పాపం పసుపు కుంకుమ దొరకలేదేమో, నీళ్లు దొరకలేదేమో, మెట్లు కూడా నిర్మించడానికి సగం దారిలో ఉండిపోయినా అనుకున్నారేమో. ఇదెంత సమస్య చేస్తారంటే, ఇగో అన్యమతస్తుడు సీఎం అయ్యారు. ఈ విధంగానే మరి మన హిందూ మతంలో ఉన్నటువంటి గుడ్ల కంటే ఈ మతంగానే చదివితే అని ఎంత మతం రంగు పూసినండి మనం చూస్తున్నాం. చాలా దౌర్భాగ్యం. వీళ్ళ హయాంలో జరిగినాయి కాబట్టి కుక్కురు మనకన్నా ఉంటామన్నారు. అదే మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగితే ఎంతలాగా వీళ్ళు చేస్తారండి? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సంప్రోక్షణ మీరు చేయాలా. మీరు ఏదైతే దొరకగుడి ఉన్నటువంటి మెట్లు ఏ రకంగా అయితే కడిగారో ఈ రోజున శేవేంద్ర అప్పన్న కొండ మీద ఉన్న మెట్లు కడగాల. అవసరమైతే పసుపు కుంకుమ నీళ్ళు కొలిసిస్తా. మీకు ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు మా ట్యాంకులతో మేము పంపిస్తాం, మీరు కడగండి. అంతేగాని మీ సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చినటువంటి లేటెస్ట్ కమెడియన్ అని మాట మాత్రం చెప్పొద్దండి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే అక్కడ భక్తులు చనిపోతే, ఒక 7 భక్తులు చనిపోతే ఈ సూడో హిందూ ఈ కమెడియన్ మా జనసేన పార్టీ వాళ్ళు 2 చనిపోయారండి. అంటే 500 రూపాయలు కట్టించుకొని క్వార్టర్లో స్కామ్ చేస్తున్నటువంటి ఈ సభ్యత్వం ఏదైతే ఉందో దాంట్లో ఒక 50-100 కోట్లు మిగులుతాయండి. అక్కడ జనాల్ని మభ్య పెట్టడానికి మీరు వెళ్తూ ఉన్నారు. ఇగో ఈ సభ్యత్వం పేరు చెప్పి నేను వస్తున్నానని చెప్పి ఉన్నారు తప్ప అక్కడ భక్తులు చనిపోయారు, వాళ్ళని పరామర్శించాలి, నేను వెళ్ళాలన్న ఒక కాన్సెప్ట్ కూడా మీ దగ్గర లేదు. సార్ ఈశ్వర్ గారు, మన కుటుంబంలో ఎవరో ఒకరు చనిపోతే మనం ఏం చేస్తామండి? చాలా దయనీయ స్థితిలో ఉంటాం. అవును. అలాంటిది ఈ ఆంధ్రప్రదేశ్ అనే కుటుంబం, ఆ కుటుంబానికి పెద్ద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, చిన్న పెద్ద నారా లోకేష్ గారు, ఇంకో పెద్ద పవన్ కళ్యాణ్ గారు. ఈ కుటుంబంలో ఉన్నటువంటి మీ భక్తులు గుడికి వెళ్ళి చనిపోతూ ఉంటే మీకు చీమ కుట్టినట్టు ఉండట్లా? వాళ్ళు మీ మనుషులు కాదా? వీళ్ళు నా పార్టీ వాళ్ళు, వీళ్ళు మా టీడీపీ వాళ్ళు, వీళ్ళు మా జనసేన పార్టీ వాళ్ళని చెప్పుకుంటారా? దీన్ని కూడా రాజకీయం చేయడం మీకు సిగ్గు లేదండి? అక్కడ ప్రజలు, అతి సామాన్యమైన ప్రజలు వాళ్ళ బాధని దేవుడికి చెప్పుకోవడానికి దేవుడి దగ్గరికి వెళ్తే, వీళ్ళు ఆ దేవుడి గుడిల దగ్గరికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా దేవుడి దగ్గరికే పంపించేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా దేవుడి దగ్గరికే పంపిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, అయ్యా మీ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకున్నటువంటి ఈ ఇబ్బందులు, ఇరుకులు, గుడికి వెళ్ళి దేవుణ్ణి నమస్కరిస్తే మీ సమస్యలు తీరితేనే జగన్మోహన్ రెడ్డి గారు గుడులు కట్టించారండి. 100 కోట్లు పెట్టి వెంకటేశ్వర గుడి, అలాగే రామ మందిరాలు, అలాగే వినాయక స్వామి గుడులు కట్టిస్తే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా దేవుడి దగ్గరికే పంపించేస్తా ఉన్నారు. మీరు ఇక్కడ పూజలు చేయకండి, దేవుడి దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి అని కొత్త పథకం తెచ్చినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆలోచించాలి. రైట్. ఇప్పుడు ఎవరో ఒకరు బలిపశు అయిపోతారా? అంతేనా? ఏ కాంట్రాక్టర్ మేస్త్రినో బలిపశం చేసి వదిలేస్తారు ఈ కేసు, అంతేనా? మట్ల గలిపేస్తారా? గోడ కింద గొయ్యి తీసి పార్చి పెట్టేస్తారా? బలి చేస్తారు. ఈ కేసు లేకుండా చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి
ప్రయత్నం ఏదైతే ఉందో మనం చూస్తూ ఉన్నాం. రైట్. ఇక్కడ అది కాదండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి స్టాంపేడ్, దానికి ఇంతవరకు బాజులు ఎవరో వీళ్ళు బయట పెట్టలేదే. అవును. అక్కడ 6 చనిపోతే ఎందుకు చనిపోయారండి విచారణ జరిపించలేదే. అవును. అక్కడ జరిగినటువంటి ఆ తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీగా జరగలేదు. కానీ మా సనాతన ధర్మాన్ని, నేను సనాతన ధర్మ పరిరక్షకులని చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక కాషాయ రంగు బట్టలు కట్టుకొని కుంకుమ బస్సులు తీసుకొచ్చి అక్కడ ఐఎమ్ అన్ అపాలజెటిక్ హిందూ అని చెప్పి పెద్ద సభ పెట్టి హిందువుల మధ్య క్రిస్టియన్స్ మధ్య అలాగే ముస్లింస్ మధ్య పెద్ద రాగంతో రాగద్వేషాలను రచ్చగొట్టే ప్రసంగం చేసినటువంటి ఐఎమ్ అన్ అపాలజెటిక్ హిందూ పరిరక్షణ ఈ యొక్క కమెడియన్ ఎక్కడున్నాడండి? ఏ పరామర్శడానికి మీకు టైం లేదా? పెళ్లిళ్ళు మీకున్నటువంటి సభ్యత్వ కిట్లు పంచడానికి, పెళ్లిళ్ళకి కానీ ఫంక్షన్లకి వెళ్ళడానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోయే మోడీ గారు ఎలాగ వస్తూ ఉన్నారు, ఎటు వెళ్తూ ఉన్నారు, ఏ కారు ఎక్కాలి, ఏ టిఫిన్ చేయాలి అని ఈ యొక్క టెలికాన్ఫరెన్స్ లో నిమగ్నం అయిపోతే రాష్ట్ర ప్రజలు మీకు పట్టరా? రాష్ట్ర ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే హిందువుల భక్తులు ఉన్నారో వీళ్ళందరూ గుడికి వెళ్ళాలంటే భయపడుతూ ఉన్నారండి. గుడికి వెళ్తే వస్తామో రామో తెలియదు, ఏ గుడి దగ్గర ఎలా చనిపోతామో తెలియదు అన్నట్టుగా ఆ భయాందోళన క్రియేట్ చేసినటువంటి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు ఖచ్చితంగా ప్రజలకి సమాపణ చెప్పాలా. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, లక్ష్మణరావు గారు ఒక మాట అన్నారు, ఇదంతా ఒక కుటుంబం లాంటిది రాష్ట్రం అంతా, వీళ్ళు కుటుంబ పెద్దలని. అంటే ఒక కుటుంబంలో ఎవరైనా చనిపోతే పెళ్లిళ్ళ వేడుకలకు వెళ్తారు ఎవరైనా? ఫంక్షన్లు చేసుకుంటారు ఎవరైనా? అదే నిస్సిగ్గుగా మన కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే 12 రోజుల వరకు కూడా మనం ఎక్కడికి వెళ్ళమండి. 12 రోజులు కూడా చాలా నైరస్య స్థితిలో ఉంటాం. అలాంటిది ఒక 7 చనిపోయి 10 మంది హాస్పిటల్లో ఉంటే నిస్సిగ్గుగా పెళ్లిళ్ళకి పేరెంట్లకు వెళ్తారా? నిస్సిగ్గుగా మీరు ఎంజాయ్ చేస్తారా? నిస్సిగ్గుగా మీరు టెలికాన్ఫరెన్స్లు పెట్టుకొని రేపు రాబోయే నరేంద్ర మోడీ గారికి ఏ యొక్క సపర్యలు చేయాలని మీరు ఆలోచిస్తారా? ఇదా ఈ రాష్ట్ర ప్రజలు అందుకనే మీకు సీఎం హోదా ఇచ్చింది. ఈ రాష్ట్ర ప్రజలు అందుకనే మీకు 164 సీట్లు ఇచ్చింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ లెగ్గు అయిన లెగ్ అని మాకు తెలుసు. మీరు కిందసారి అధికారంలోకి వచ్చినప్పుడు గోదావరి పుష్కరంలో 39 మంది చనిపోతే అది వాళ్ళ వంతులు వాళ్ళ తొక్కి స్లాట్లు వాళ్ళు చనిపోయారన్నారే. అంతేగాని నేను నా సినిమాటిక్ గా, నా సినిమా ఆలోచనగా ఆ బోయపాటి స్త్రీని తీసుకొచ్చి ఒక సినిమా షూటింగ్ ద్వారా చనిపోయారని ఒప్పుకోలా. భక్తులే తొక్కుకొని చనిపోయారని చెప్పారు. అది మన దౌర్భాగ్యం. నేను ఒకటే చెప్తున్నారు ఈశ్వరరావు గారు, ఖచ్చితంగా ఇది కుటుంబ ప్రభుత్వం చేసినటువంటి హత్యలు. ఎవరైతే భక్తులు చనిపోయారో ఆ భక్తులకి ఒక్కొక్కరికి ₹1 చొప్పున ఎక్స్గ్రేస్ ప్రకటించాలి. వాళ్ళ కుటుంబానికి ఉద్యోగాలు కూడా ఇవ్వాలి సార్. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి లక్ష్మణరావు గారు, అలాగే ప్రసాద్ గారు, కరణం ధర్మశ్రీ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.